అసలు మనిషి ఎందుకు ఫెస్టివల్స్ జరుపుకుంటాడు? దేవుళ్ళ కోసమా? ఎక్స్ట్రా ఆనందం కోసమా? లేదా డైలీ గాడిదలా బ్రతికే మన లైఫ్లో ఒక పాజ్ కోసమా? ఈ ఫెస్టివల్స్ని ఎవడు కనిపెట్టాడు? ఎందుకు కనిపెట్టాడు? ఫెస్టివల్ అనేది మనిషి బ్రతకడానికి, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి అండ్ కలిసి ఉండడానికి పుట్టిన ఒక బయలాజికల్ అండ్ సైకలాజికల్ నీడ్. ఇది అర్థం అవ్వాలంటే మనం మతం పుట్టకముందు, సివిలైజేషన్ పుట్టకముందు, ఇంకా భాష కూడా తెలియని కాలంలోకి వెళ్ళాలి. మొదటి మనిషి ఒంటరివాడు కాదు, గుంపులో ఒక భాగం. వాడు జింకల్లాగా, కోతుల్లాగా, అలాగే తోడేళ్ళులాగా ఒక గుంపులో బ్రతికాడు. సో గుంపు అంటే సేఫ్టీ. సో దానివల్ల అందరూ కలిసి బ్రతికినప్పుడు భయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. బట్ గుంపు అంటే కాన్ఫ్లిక్ట్ కూడా. గుంపులో జలసీ ఉంటుంది, ఫేర్ ఉంటుంది, హంగర్ అండ్ డెత్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆ గుంపుని ఒకటిగా చేసే ఒక ఫెవికల్ కావాలి. ఆ ఫెవికల్ మాట కాదు, రీజన్ కాదు, లీడర్షిప్ అంతకంటే కాదు, ఎమోషన్ని షేర్ చేసుకోవడం. సో ఇప్పుడు వేట విజయవంతం అయ్యి వేటలో పెద్ద జంతువు దొరికితే అందరూ కలిసి తిన్నారు, కలిసి అరిచారు, కలిసి నాట్యం చేశారు, కలిసి ఫెర్మెంటెడ్ డ్రింక్స్ తాగారు. సో ఆ సెలబ్రేషన్లో మాంసం కన్నా ముఖ్యమైనది ఆ క్షణంలో భయం మాయమైంది. సో ఇప్పుడు బ్రెయిన్కి ఇది చాలా పవర్ఫుల్ సిగ్నల్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి కాదు, ఈ గుంపు నన్ను కాపాడుతుంది అనే ఒక భరోసా పుట్టింది. ఇక్కడ భరోసా పుట్టడం అంటే నీ బ్రెయిన్లో డోపమైన్, ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యింది అని అర్థం. దీన్ని న్యూరో సైన్స్లో సోషల్ బాండింగ్ కెమిస్ట్రీ అంటారు. ఈ బాండింగ్లో గుంపు బలపడుతుంది, భయం తగ్గుతుంది. అండ్ మెయిన్ థింగ్, మరుసటి రోజు మళ్ళీ ఏ భయం లేకుండా వేటకి వెళ్ళగలుగుతారు. సో కాలం మారింది, మనిషి వేటగాడి నుంచి రైతయ్యాడు. ఇక్కడే అతని భయం కొత్త రూపం తీసుకుంది. ఎందుకంటే హంటింగ్లో ప్రమాదం రోజూ ఉంటుంది, బట్ రైతుకు ప్రమాదం కాలంతో ఉంటుంది. వర్షం వస్తుందా? పంట నిలుస్తుందా? ఎప్పుడు కోత కొయ్యాలి? ఎప్పుడు ఆకలి తీరుతుంది? ఇవన్నీ కాలంతో ముడిపడి ఉన్నాయి. దాంతో మనిషి టైంని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. సన్ రైజ్, సన్సెట్, మూన్ సైకిల్, సీజన్స్ ఎక్సెట్రా వీటిని క్షుణ్ణంగా గమనించడం ద్వారా క్యాలెండర్ పుట్టింది. సో ఇప్పుడు ఫెస్టివల్ అంటే భయంతో అరవడం కాదు, భయాన్ని క్యాలెండర్లో పెట్టడం. సో ఇప్పుడు క్యాలెండర్ చూస్తాడు, అది సమ్మర్ అని తెలుసుకుంటాడు. ఇది భయపడాల్సిన టైం కాదు, ఎంజాయ్ చేయాల్సిన టైం అని తెలుస్తుంది. దాంతో ఎంజాయ్ చేస్తాడు. ఇది బ్రెయిన్కి బిగ్ రిలీఫ్. అండ్ ఇక్కడే భారతీయ సంస్కృతి ప్రత్యేకంగా మారింది. భౌగోళికంగా చూస్తే ఈ భూభాగం ఎక్స్ట్రీమ్. ఇండియా ఒక క్లైమేట్ క్యావస్ జోన్. ఎందుకంటే మన్సూన్, డ్రౌట్, ఫ్లడ్, సైక్లోన్, హీట్ ఇలా అన్ని ఎక్స్ట్రీమ్స్. సైకాలజీ పరంగా చూస్తే అన్సర్టైనిటీ ఎక్కువగా ఉన్న సొసైటీలో రిచువల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ల్యాండ్లో బ్రతికే మనిషి క్లైమేట్ గందరగోళాన్ని కంట్రోల్ చేయలేడు, కానీ ఈ గందరగోళానికి ఒక అర్థాన్ని ఇవ్వగలడు. ఆ అర్థం ఇచ్చే సాధనం ఫెస్టివల్. పంట పండితే పండుగ, చీకటి ఎక్కువైతే దీపం, వర్షం భయమైతే డాన్స్, మరణం భయమైతే రిచువల్. ఇవి సూపర్ స్టిషన్ కాదు, ఇవి నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గుంపు పెద్దదయ్యే కొద్దీ ఫెస్టివల్ మీనింగ్ మారింది. మొదటది మనమంతా సమానం అంది, తర్వాత అది నువ్వు ఇలా చెయ్యాలి అంది. దాంతో ప్రీస్ట్ పుట్టాడు. పూజారి పుట్టడంతో ఫెస్టివల్ ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పాడు. నేను చెప్పినట్టు చేయకపోతే పాపం తగులుతుంది అనే ఒక నెరేషన్ పుట్టింది. పాపం నుంచి గిల్ట్ జనరేట్ అయ్యింది. దాంతో ఫెస్టివల్ కాస్త రిచువల్ అయ్యింది, రిచువల్ కాస్త రూల్ అయ్యింది, రూల్ కాస్త పవర్ అయ్యింది. సో ప్రీస్ట్, కింగ్, పవర్, పాలిటిక్స్ ఇవన్నీ కలిసి ఏం చెప్పాయంటే ఇది మన పండుగ కాదు, వాళ్ళ పండుగ అనింది. మన ఫెస్టివల్ వాళ్ళ ఫెస్టివల్ కంటే గొప్పదనింది. దాంతో వైలెన్స్ పుట్టింది. ఇప్పుడు ఫెస్టివల్స్ అనేవి పాలిటిక్స్కి ఒక పవర్ఫుల్ ఇంధనం అయింది. దాంతో కలెక్టివ్ జాయ్ కాస్త స్లోలీ బికేమ్ కలెక్టివ్ ఈగో అయింది. ఆ తర్వాత ఇండివిజువల్ ఈగోగా మారింది. ఇప్పుడు ఫెస్టివల్ అంటే ఎవరి డ్రెస్ బెటర్గా ఉంది, ఎవరి హౌస్ బ్రైట్గా ఉంది, ఎవరి కోడి గెలిచింది, ఎవరి ముగ్గుకి ప్రైజ్ వచ్చింది, ఎవరి పోస్ట్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి. ఇది ఫెస్టివల్ కాదు, కంపారిజన్ అండ్ కాంపిటీషన్. కంపారిజన్ గురించి సైకాలజీ ఒక బ్రూటల్ ట్రూత్ చెబుతుంది. నీకు పెయిన్ ఉండొచ్చు, ఆ పెయిన్ నీ ఆనందాన్ని కిల్ చేయొచ్చు, ఇట్స్ ఓకే. బట్ నీకు కంపారిజన్ ఉంటే ఆ కంపారిజన్ పెయిన్ కంటే ఎక్కువగా నీ ఆనందాన్ని కిల్ చేస్తుంది. దట్ మీన్స్ కంపారిజన్ కిల్స్ జాయ్ ఫాస్టర్ దెన్ పెయిన్.
అందుకే మనం క్రౌడ్లో ఉన్న లోన్లీగా ఉంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఫెస్టివల్ అనేది లైఫ్కి బ్రేక్ లాంటిది. బట్ ఇప్పుడు ఫెస్టివల్ అంటే లైఫ్లో పర్ఫార్మెన్స్ డైలీ చేసేదానికంటే ఇంకాస్త ఎక్కువ చేయడం. పైగా పాతకాలపు ఫెస్టివల్స్లో మనిషి రోల్ డిజాల్వ్ అయ్యేది. రైతు రైతే కాదు, రాజు రాజే కాదు, స్త్రీ పురుషుల ఐడెంటిటీ కరిగిపోయేది, వాళ్ళ మాస్క్ స్లిప్ అయ్యేది. బట్ ఇప్పుడు మనిషి మాస్క్ ఇంకా మందంగా తయారవుతుంది. స్మైల్ ఫర్ ఫోటో, ఎమోషన్ ఫర్ స్టోరీ, జాయ్ ఫర్ అల్గారిథం. సో నవ్వే డేస్ సెల్ఫ్కి స్పేస్ లేదు. దాంతో ఫెస్టివల్ నాయిస్ ఎక్కువైంది. నాయిస్ ఎక్కువైతే థింకింగ్ తక్కువ అవుతుంది. ఒకప్పుడు ఫెస్టివల్ అంటే మనిషి భయాన్ని ఎదుర్కొన్న రోజు. బట్ ఇప్పుడు ఫెస్టివల్ అంటే మనిషి తన మూర్ఖత్వాన్ని బయటపెట్టే రోజు. ఇక్కడ ప్రాబ్లం ఫెస్టివల్ కాదు, ప్రాబ్లం ఫెస్టివల్ మిస్యూజ్. అలా అని ఫెస్టివల్ లేకపోతే మనిషి మిషన్ రిథంలో డిజాల్వ్ అవుతాడు. అన్ని రోజులు ఒకేలా ఉంటే మనిషి రోబోట్ అవుతాడు. వాడి లోపల ఎంటీ మొదలవుతుంది. పనికి బానిస అవుతాడు. సివిలైజేషన్లో కొట్టుకుపోతాడు. బర్న్అవుట్ అవుతాడు. లోన్లీగా ఫీల్ అవుతాడు. చివరికి తనని తానే నాశనం చేసుకుంటాడు. సో అందుకే ఫెస్టివల్ అసలు పర్పస్ ఏంటంటే మనిషిని మళ్ళీ మనిషిగా చేయడం. నువ్వు ఒంటరివాడివి కాదు, నీకు నీ వాళ్ళు కూడా ఉన్నారు అని గుర్తు చేయడం. ఫెస్టివల్ అంటే సింపుల్ సెలబ్రేషన్ కాదు, అది మనిషి తన భయంతో చేసుకున్న ఒప్పందం. అందుకే ఫెస్టివల్ అనేది దేవుడి కోసం కాదు, టెంపుల్ కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం అస్సలే కాదు, అలాగే ట్రెడిషన్ కోసం కాదు, రిలీజియన్ కోసం కూడా కాదు. అది నీ కోసం, నీ కుటుంబం కోసం. ఫెస్టివల్ రీబూట్ లాంటిది. అది నిన్ను క్లీన్ చేసే డీటాక్స్ లాంటిది. అండ్ ఫెస్టివల్ మరొక వేట కోసం, మనోధైర్యం కోసం. సో దాన్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తే మనిషి పవిత్రంగా ఉంటాడు. బట్ గుడ్డిగా ఫాలో అయితే మనిషి బానిస అవుతాడు. పోనీ కంప్లీట్గా రిజెక్ట్ చేస్తే మనిషి ఎంప్టీ అవుతాడు.